ఏసీపీ గారు ఇదే ఇట్లా ఇప్పుడు దీనికి రాజశేఖర్ గారి బ్రదర్ గుణశేఖర్ గారు అని ఉన్నారు. ఆయనకి రోడ్ నెంబర్ 45లో ఒక డైమండ్ షోరూమ్ ఉంది, గుణాస్ డైమండ్స్ అని. సో ఆయన షోరూంలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి బండి పార్క్ చేసి వెళ్ళిపోయాడు. కార్ పార్క్ చేసి సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. సో ఆయన మళ్ళీ బండి తీసుకోవడానికి వచ్చినప్పుడు గుణా గారు వెళ్ళి, సార్ ఇది జ్యువెలరీ షాపు, ఎవరు పడితే అట్లా వచ్చి బళ్ళు పెట్టేసి వెళ్ళిపోతే మాకు తెలియకుండా అయిపోతుంది కదా సార్, టెన్షన్ ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి, సో మీరు పెట్టచ్చండి, పెట్టే ముందు కొంచెం పర్మిషన్ తీసుకొని పెడితే బాగుంటుంది కదా సార్ అన్నాడట. అది తప్పైపోయింది. నువ్వెవడవరా నన్ను పర్మిషన్ అడగడానికి? నేను ఒరిజినల్ తెలంగాణ వాడిని, మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్లు చేసుకుని మీరు మాతో మాట్లాడతారా అని వాడు అమ్మ నా బూతులు తిడుతూ, నీ అమ్మ అని లెవెల్కి మాట్లాడుతూ కొడుతూనే మాట్లాడుతున్నాడు. ఇది మొత్తం సీసీ ఫుటేజ్ అంతా ఉంది మా దగ్గర. వాడు మా కొట్టేసి మళ్ళీ ఫైనల్గా బెదిరించి, నేను ఇలాగే చేస్తా, ఇలాగే పార్క్ చేస్తా, నువ్వు ఎక్కువ మాట ఇవన్నీ పగల కొడతా, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అన్న లెవెల్లో బెదిరించి మరీ వెళ్ళిపోయాడంట. తర్వాత ఆయన ఎవరంటే తెలిసింది కౌశిక్ రెడ్డి అని, కాంగ్రెస్ లీడర్ అట. ఆయన మన హుజూరాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడట. సో కాంగ్రెస్ లీడర్ అంటే గొప్పనా? లేకపోతే ఆయనకి అక్కడ అంత కొమ్మలు ఎట్ట వచ్చా? ఆయన లేకపోతే సృష్టించిన సృష్టికర్తనా? మేము ఆయన చూసి భయపడాలా? అది తెలుసుకుందామని నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చా. ప్లస్ అలాగే ప్రజలకు కూడా చెప్దాం జరుగుతున్న అన్యాయాన్ని. ఎవరిని బెదిరిస్తున్నారు? నేను ఒరిజినల్ తెలంగాణ ఉండంటే అందరం తెలంగాణ వాళ్ళ. తెలంగాణ అన్న మాట అసలు ఎందుకు వస్తుంది? ఈ గవర్నమెంట్లో అందరూ హ్యాపీగా ఉన్నాం, అందరం బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి నా నోట్లో మంచి మాటలు రావట్లేదు, ఇలాంటి వాళ్ళ వల్ల కదా అందరికీ చెడు. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఎన్ని తెలియాలని చెప్పి నేను వస్తాను. ఇప్పుడు రేపు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలియాలి ఇలాంటి వ్యక్తులు ఎట్లా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలియాలి మనం ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాం అని చెప్పి. అదేంటి పరిస్థితి. ఇప్పుడు నేను అక్కడ జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళి మొత్తం ఎవిడెన్సెస్ అన్ని ఇవ్వడానికి వెళ్ళమన్నారు సార్. అక్కడికి వెళ్ళేసి అన్ని ఇచ్చేస్తాము, తర్వాత యాక్షన్ తీసుకుంటారు. సార్ అతను మా షోరూమ్ లోపల వచ్చి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు సార్. అతను కౌశిక్ రెడ్డి అనేసి, నాకు తెలియదు ఎవరు ఏంటి అనేసి పార్క్ చేసి వెళ్ళిపోతే ఎవరు ఏమిటి అడిగితే మా సెక్యూరిటీకి తెలియలేదు. సరే కొంచెంసేపు తర్వాత అతను వచ్చాడు. నేను వెళ్ళి మాట్లాడా, సార్ మీరు పార్కింగ్ చేయాలంటే మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, మీరు వచ్చి పార్క్ చేస్తే మాకు సెక్యూరిటీ రీజన్స్ ఉంది సార్, ఎవరు కావాలన్నా పార్క్ చేయాలంటే కుదరదు సార్, అది నా దగ్గర వచ్చి చెప్పేసి వెళ్ళాలంటే నీకెందుకురా చెప్పడం, మేము తెలంగాణ వాళ్ళు ఎక్కడ కావాలన్నా పార్క్ చేస్తాము, నీ షాపును లేపేస్తా, గ్లాసులు ఏది ఉండదు, గ్లాసులు అంతా ఏమీ ఉండదు, షాపును లేపేస్తాను అనేసి చాలా బూతులు మాట్లాడి నా పైకి దాడి చేశాడు సార్. ఆ ఫుటేజ్ను క్రైమ్లో ఇదిలో ఇస్తున్నాము సార్, స్టేషన్లో ఇస్తున్నాము సార్. థ్యాంక్ యూ సార్.